రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నూకపల్లికి మంత్రులు వస్తున్నారని, హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. నూకపల్లిలో 4,000 మంది ప్రజలు ఉన్నారని, కానీ రేషన్ షాపు లేదన్నారు. విద్యా వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీ విజిట్ చేయాలని చెప్పని మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నట్టు గమనించడమే చెప్పండి. నేనేమంటున్నా, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో ఆడ మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. రేషన్ షాప్సే, ఆడ రేషన్ షాప్ లేదు. ఇప్పుడు ఆడ 4,000 కుటుంబాలు ఎప్పుడైతే నివాసితమై ఉంటున్నాయో రేషన్ షాప్ అయితే ఉండాలి కదా. ఆడ రేషన్ షాప్ లేదు అంటే ఏంటి? బేసిక్ ఇప్పుడు 4,000 కుటుంబాలకు నివాసితం ఉంటున్నాయా, ఉంటలేవా? ఉంటున్నవి అనే భావిస్తున్నాం, అందరం కూడా ఉంటున్నామనే భావిస్తున్నాం. ఉంటున్నామని భావించినప్పుడు ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు మౌలిక సదుపాయాలు కల్పింప చేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తున్నారో ఆ మౌలిక సదుపాయాలు కల్పింప చేయండి. ఈ L2 అలాట్మెంట్ ఏదైతే ఇంకా 500 ఇండ్లు రేపు అలాట్ చేయాలని అవకాశం ఉన్నదో అది ఏ విధంగా ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎవరికైనా వాళ్ళకి ఇండ్లు అయితే అందరు ఎమ్మెల్యే దగ్గర పోండి. మరి అట్లేమైనా స్పెషల్ ప్రొవిజన్ ఉన్నది? ఎమ్మెల్యేకు ఇల్లు ప్రతిపాదించేటువంటి ఒక స్పెషల్ ప్రొవిజన్ గవర్నమెంట్ ఏదైతుందో జగిత్యాల ఎమ్మెల్యేకి ఇచ్చింది. ఇప్పుడు 4,000 ఇళ్లలో లబ్ధిదారుల్లో ఓ సగం ఉంటారు, సగం ఉంటలేరని చెప్పి అనుకుంటాయి మనం. సగం ఇవి వలసదారులకు ప్రోత్సాహం కల్పింపజేయడంతో ఇదంతా సమస్య ఉత్పన్నమవుతుందా, లేకుంటే ఎందుకైతుంది? అసలు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి కోటేయాలంటే ఏమన్నట్టే. అసలు ముందు షో కాదు ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి. ముందు సుష్మిత కాదే, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్ కు ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యులు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కోటే, రాబోయే ఎన్నికలు మళ్ళా అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పు. ప్రకాష్ రెడ్డి కోట ఏమైనా చెప్తావే నువ్వు? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి.